ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మీరు ఇంతకుముందు అన్నట్టుగా సార్ బంగ్లాదేశ్ అండ్ బెంగాల్, ముఖ్యంగా బెంగాల్ నుంచి హిందువులు బయటకు పోతే మాకొద్దు, బట్ భారతదేశంలో నుంచి పాకిస్తాన్లు మాత్రం బయటకు పోవద్దు అని చెప్పేసి ముసలి కన్నీళ్లు గార్చేటటువంటి వ్యక్తులు మన ముందు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. ఈ రోజు పాకిస్తాన్ నీళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీసాల మీద వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా బయటకు పంపించేయాలని చెప్పేసి అమిత్ షాది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కాల్ చేసి చెప్పారు. అది కొంతమేర ముందుకు కూడా నడుస్తా ఉంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఒకటి, ఈరోజు ఒక్క పాకిస్తాన్ వాళ్ళని బయటికి పంపటం కాదు, ఇండియాకు వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ మొత్తాన్ని బయటికి పంపాలి. మొన్న అమెరికా ఏం చేసిందండి? అమెరికాకు వచ్చిన వాడిని సంఖ్యలు లేచి ఫ్లైట్లలో తీసుకొచ్చి వదిలిపెట్టిపోయింది. అంటే తప్పు కాదు అది. ఎందుకంటే దేశాన్ని కాపాడుకునేటోడు ఎవడైనా, దేశం గురించి ఆలోచించేటోడు ఎవడైనా ఆ పని చేయాల్సిందే. ఎందుకంటే ఇవాళ వాళ్ళ దేశం కాపాడుకోవటం, ఇవాళ ఇల్లీగల్గా పోవటం మన తప్పు. ఇల్లీగల్గా పోయినాక బయటికి పంపించడం దేశం తప్ప? అది ఇలా మనం చేతగాని వాళ్ళం కాబట్టి ఇంట్లో కూర్చొని ఉన్నాం. రేపు ఎట్టి పరిస్థితి ఒక పాకిస్తాన్ ఉండే కాదు, ఎవరెవరైతే ఇల్లీగల్గా ఈ దేశంలోకి వచ్చిండ్రో అందరినీ బయటికి పంపించాలి. ప్రతి ఒక్కరికి నేషనల్ ఐడెంటిటీ ఇవ్వాలి. ఎవడైతే ఈ రకంగా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుండ్రో వాళ్ళందరినీ ఎలేయాలి ఈ దేశం నుంచి. అయితే ఖచ్చితంగా ఇది బీజేపీ మోదీ గారి ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటిది ఏదైనా యాక్ట్ బయటకు వస్తుందంటారా? మోడీ గారిది ఒక్కటే అండి, ఆయనకి ఈ దేశం, ఈ 140 కోట్ల భారతీయులు ఆయన బిడ్డలు తప్ప ఆయనకంటూ సొంతంగా ఏం లేదు. ఆయన ఎంతసేపటికి దేశాన్ని ఎట్ట మాట్లాడాలా, దేశాన్ని ఎట్ట బతికియాలా, దేశాన్ని అభివృద్ధి పదంలో ఎట్ట తీసుకుపోవాలా అని తప్ప వేరేది లేదు. దానికోసం ఎంతకైనా పోతాడు ఆయన. ఒకటి కూడా మనం చూస్తూ ఉంటాం, నీకు ఎప్పుడు హిందూ మతం కానీ హిందూ ధర్మం కానీ మన సనాతన ధర్మం ప్రమాదంలో పడ్డప్పుడు ప్రతి 20 ఏళ్లకు 30 ఏళ్లకు 50 ఏళ్లకు ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు కాపాడటానికి, మనకు తెలియకుండానే. ఒకప్పుడు ఆదిశంకరాచార్యుడు పుట్టిండు అనుకున్నాం, ఈ రోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు పుట్టిండు అనుకుంటా ఉన్నాం. అందుకని మోడీ గారు ఉన్నంతసేపు నాకు తెలిసి ఈ దేశానికి ప్రమాదం ఆలోచించేటోడు కూడా మళ్ళీ ఆలోచించాడు. ఆలోచించినోడిని కూడా ఆ మెదడు, ఆ బ్రెయినే లేకుండా చేస్తాడు గ్యారంటీగా. ఓకే సార్.